లోకెళ్తే బీహార్ ఎన్నికల సంగ్రామంలో సీట్ల వార్ మొదలైంది. ఈ యుద్ధానికి ఆజ్యం పోసింది అధికార జేడీయూ రిలీజ్ చేసిన తొలి అభ్యర్థుల జాబితా. 57 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది జేడీయూ. ఇప్పుడు ఈ లిస్ట్ ఎన్డీఏ కూటమిలో చిచ్చురేపింది. ఎందుకంటే లోక్ జనశక్తి పార్టీ కోరుతోన్న 4 స్థానాలకు జేడీయూ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆ పార్టీ నేత చిరాగ్ పాస్వాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. జేడీయూ సీనియర్ నేతలైన అనంత్ సింగ్, శ్యామ్ రాజక్, విజయ్ చౌదరి తొలి జాబితాలోనే టికెట్ దక్కించుకున్నారు. సోన్బర్సా నుంచి రత్నేష్ సదా, మోర్వా నుంచి విద్యాసాగర్ నిషాద్, ఎక్మా నుంచి దుమల్ సింగ్, రాజ్గిర్ నుంచి కౌశల్ కిషోర్ బరిలో దిగుతూ ఉన్నారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు కూడా టికెట్లు లభించాయి. ఈసారి టికెట్ల కేటాయింపుల్లో పలు నియోజకవర్గాల్లో మార్పులు జరిగాయి. కూటమిలోనే కాదు, టికెట్ కేటాయింపుల విషయంలో కూడా పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉండగా బీజేపీ, జేడీయూ చిరో 101 సీట్లను పంచుకున్నాయి. లోక్ జనశక్తి పార్టీకి 29 సీట్లు దక్కాయి. ఉపేంద్ర పాస్వాన్ చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవాం మోర్చాలకు చెరో 6 సీట్ల చొప్పున కేటాయించారు. కేటాయించినవే తక్కువ. అందులో తాము కోరుకున్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పుడు పాస్వాన్ పార్టీ నేతలు కాస్త గరంగానే ఉన్నట్టు సమాచారం.